బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధి చేరి మీ లేఖన సత్యాలను మేము గ్రహించాలనే ఆశ కలిగి ఉంటుండగా మీ యొక్క సహాయము అనుగ్రహించండి. సమస్త విషయాల్లో మీరే తోడుండి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ధ్యానం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు ఉన్నటువంటి విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ 2 సాక్షులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ వచనాలు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినాలి అని మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. 1వ వచనము, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చిదను. వారు గోనె బట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును కనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరములను వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడేపను. వారికి ఉపమాన రూపముగా సొదొమ అని ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడిను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగిను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయిను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులే పరలోకపు దేవుని మహిమపరచిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనము చదివినటువంటి ఈ భాగంలో ఇక్కడ 2 ప్రముఖమైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఎవరి వ్యక్తులు? దేవుడు 2 వ్యక్తులు పంపించారంట. వారు ఎందుకు వచ్చారయ్యా ఈ లోకానికి అంటే, మరి ఈ లోకానికి వచ్చి
మరి సాక్ష్యం ఇవ్వడానికి. ఇక్కడ మనం వారిని గురించి చూసినట్లయితే వారిని ఇద్దరు సాక్షులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఇద్దరు సాక్షులుగా వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీరినే ఇద్దరు ప్రవక్తలు అని కూడా అంటూ ఉన్నారు. 10వ వచనంలో, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున. అంటే ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే ఇద్దరు ప్రవక్తలు అనే సంగతి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సరే, మంచిది, ఎంతవరకు బాగానే ఉంది. ఎవరండి ఇద్దరు సాక్షులు? ఎవరు ఇద్దరు ప్రవక్తలు? మరి ఇద్దరు ప్రవక్తలు వచ్చారా, లేకపోతే ప్రస్తుతం వచ్చి ఉన్నారా, లేక భవిష్యత్తులో వస్తారా? ఒకవేళ వస్తే లేదా వచ్చేసినా, ఒకవేళ భవిష్యత్తులో వచ్చినా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఇద్దరు ప్రవక్తలు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఈ విషయం తెలియక అనేక మంది అనేక రకాలైనటువంటి మరి వ్యాఖ్యానాలు చేస్తూ మరి ఏది వాస్తవము ఏది అవాస్తవము అనే విషయాన్ని గ్రహించలేనట్టుగా నేటి సంఘం ఉన్నట్టుగా మన పరిస్థితులు మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈయన మనము మరి సరైన రీతిలో అర్థం చేసుకోకపోయినట్లయితే చాలా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మరి లేఖనాలను మనం పరిశీలించి ఈ ఇద్దరు సాక్షులు ఎవరు, ఇంతకు మునిపే వచ్చేసారా, లేకపోతే ఇప్పుడు మన మధ్యలో ఉన్నారా, లేక భవిష్యత్తులో వస్తారా అనే సంగతి మనము పరిశీలన చేద్దాం. అయితే ఈ అంశాన్ని ధ్యానించబోయే ముందు మీరు కొన్ని సంగతులు మీరు మనసులో ఉంచాలి. ఏమిటంటే, ప్రకటన గ్రంథము అనగానే చాలా మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇదొక్కటి, దీని గురించి వారు ప్రత్యేకంగా ఏం చెప్తారంటే ఇది ప్రవచన గ్రంథము అంటారు. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం ఒకటేనా ప్రవచన గ్రంథము? మిగిలిన గ్రంథాలు ప్రవచన గ్రంథాలు కాలా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో, ఒకరు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషులు ఇచ్చిన బట్టి కొలవలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధ గ్రంథములో పలుకబడిన ప్రతి మాట ప్రవచనమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఉన్న పుస్తకాలన్నీ ప్రవచన గ్రంథాలే అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఇక మరొక సంగతి ఏమిటంటే, ఈ ప్రకటన గ్రంథము అనగానే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగేవి మాత్రమే అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ప్రకటన గ్రంథంలో ఇక మీదట జరగబో వాటిని నేను నీకు కనపరుస్తాననే ఉంది. అలాగే 4వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇక మీదట జరగబోయే సంగతులు నేను నీకు చూపిస్తాను అనే మాటలను బట్టి మరి ఇవన్నీ కూడా భవిష్యత్తులోనే జరుగుతాయి అనుకునేవారు మరికొంతమంది. వాస్తవం ఏమిటి అని మీరు పరిశీలన చేస్తే, ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే మీకేమర్థమవుతుందంటే ఇది అంతా కూడా ఒకదాని తరువాత ఒకటిగా జరిగే లింక్ లాంటిది మాత్రం కాదండి. ఇది ఇందులో కొన్ని సంగతులు చెప్పిన సంగతులనే మరలా 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 దేవుడు రకరకాల దర్శనాల ద్వారా తన భక్తులకు చూపించాడు. 7 సంఘాలని, 7 కొమ్ములని, 7 పాత్రలని, 7 నక్షత్రాలని, 7 బోరలని, 7 తెగుళ్ళని, ఈ విధంగా మీరు ప్రకటన గ్రంథాన్ని చదివినట్లయితే రకరకాల దర్శనాలు మీరు చూడగలుగుతారు. వీటిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నటువంటి ప్రణాళిక నుండి 2వ రాకడ వరకు జరగబోయే సంగతులు అన్నింటినీ కూడా ఆయన ఒక క్రమమైన పద్ధతిలో ఒక సిరీస్లో ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు వ్రాయించాడు. ఉదాహరణకి ఒక సందర్భం తీసుకుంటే 7 పాత్రలు లేదా 7 తెగుళ్ళు లేదా 7 ముద్రలు, ఇలాగ మీరు ఆ సందర్భాలు మీరు చూసినట్లయితే మొదటి దాని నుంచి 7వ దాని వరకు 7 అనేది సంపూర్ణం. కాబట్టి మొదటి నుండి 7వ దాని వరకు ఉన్నటువంటి సందర్భాలు ఏమిటి అంటే ప్రారంభము నుండి చివరి వరకు జరగబోయే అన్ని సంగతులను కూడా దేవుడు వివరించాడు.
వాటిలో జరిగిపోయిన సంగతులు ఉన్నవి, ప్రస్తుతం జరుగుతున్న సంగతులు ఉన్నవి, భవిష్యత్తులో జరగబోయే సంగతులు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా నెరవేరిపోయి ఒక్క రెండవ రాకడ తప్ప. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చెప్పబడిన విషయాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరుతాయి అని మాత్రమే మీరు భావించకండి. ఎందుకంటే బైబిల్లో మనకి ఏదైనా ఒక మాట అర్థం కాలేదనుకోండి, దానికి సమాధానం ఎవరు చెప్పాలి? బైబిలే చెప్పాలి తప్ప మన సొంత జ్ఞానాన్ని జోడిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు, ప్రమాదం ఉంటుంది. అయితే మంచిది, ఇక్కడ చెప్పబడినటువంటి ఇద్దరు సాక్షులు ఎవరు, ఇద్దరు ప్రవక్తలు ఎవరు, వీరిని మనం ఎలా గుర్తించాలి? మన సొంత జ్ఞానంతోటి కొంతమంది అంటారు బహుశా అయినా మోషే అయి ఉండవచ్చు, కొంతమంది ఏలియా అయ్యి ఉండవచ్చు, కొంతమంది హానోకు అయ్యి ఉండవచ్చు, లేకపోతే అబ్రహాం అయ్యి ఉండవచ్చు అని రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఏది చేసినా కూడా దానికి సపోర్ట్గా మీకు బైబిల్ వచనాలు ఉండాలి. మీరు బైబిల్లో ఉన్న విషయాలు మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో ఉన్న వచనాల ద్వారానే వాటిని మీరు పరిశీలన చేయాలి. ఇక్కడ ఇద్దరు సాక్షులు అన్నాడు దేవుడు, వారిని గురించి ఇద్దరు ప్రవక్తలు అన్నాడు. అంతేకాకుండా వారు ఎంతకాలము 3.5 సంవత్సరాలు 42 నెలలు లేదా 12.5 సంవత్సరాలు వారు ప్రవచిస్తారు. ప్రవచించిన తరువాత వారు చంపబడతారు. చంపబడిన తరువాత వారి శవాలు ఆ సంత వీధిలోనే 3.5 దినాలు ఉంటాయి. ఎవరు కూడా వారి శవాలని సమాధిలో పెట్టనివ్వరు, భయంకరమైన స్థితిలో ఉంటారు. ఈ 3.5 దినములు అయిపోయిన తరువాత అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో జీవాత్మ వచ్చి ఆ డెడ్ బాడీస్ లో ప్రవేశించగానే ఆ శవాలు ఏమైపోయి తిరిగి బ్రతికిపోయినాయి. ఎంత వండర్ఫుల్ అండి అసలు, నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటి సందర్భం ఇది. మరి నిజముగానే అక్షరార్థంగానే ఇవన్నీ జరుగుతాయా? నిజముగానే వాళ్ళని చంపేస్తారా? అక్షరార్థంగా వాళ్ళు 3.5 దినాలు శవాలు నడి రోడ్డు మీద ఉంటాయా? అక్షరార్థంగానే మరి 3.5 దినాల తర్వాత జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశిస్తారా? మళ్ళీ వాళ్ళు తిరిగి బ్రతుకుతారా? తిరిగి మరలా వాళ్ళు మరి వాక్యాన్ని ప్రకటిస్తారా? ఏమిటి అసలు? ఎవరు వీళ్ళు? ఈ ఇద్దరు సాక్షులు ఎవరు? ఇద్దరు ప్రవక్తలు ఎవరు? వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనము బైబిల్ నుంచే చూడాలి. మనం సొంత జ్ఞానాన్ని జోడించకూడదు. ఎందుకు బైబిల్నే జోడించాలి? మరి ఈ ఇద్దరు ప్రవక్తల పేర్లు ఎక్కడైనా వ్రాయబడిందా? ఎందుకు బైబిల్తోనే చూడాలి అంటే బైబిల్తో చూస్తేనే మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థము కాదు. ఆత్మ సంబంధమైన సంగతులతో మీరు సరిచూడాలి తప్ప మరి ఆత్మ సంబంధమైన సంగతులను ప్రకృతి సంబంధమైన సంగతులతో మీరు కలిపితే అది చాలా మోసం, మొదటికే మోసం కలుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ చెప్పబడిన వ్యక్తులను ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి మనము లేఖనాలనే మనము ఉపయోగించాలి తప్ప మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో 6వ వచనం చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ చూడండి, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల ఒకడు నిలిచి ఉందంట. ఎవరి వధింపబడిన గొర్రెపిల్ల? చెప్పగలరు ఎవరైనా? ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే, ఎవరండి? యేసుక్రీస్తు. ఎక్కడైనా వధింపబడిన గొర్రెపిల్ల ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమని వ్రాయబడింది? వధింపబడిన గొర్రెపిల్ల అని వ్రాయబడి ఉంటే మీరేం చెప్తున్నారు? యేసుక్రీస్తు అని చెప్తున్నారు. ఎక్కడైనా 6వ వచనంలో యేసుక్రీస్తు అనే మాట ఉందా? లేదు. మరి లేనప్పుడు అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల అనగానే మీరు ఎందుకు యేసుక్రీస్తు అని చెప్తున్నారు? మీకెలా తెలుసు? అంటే ఎక్కడో ఉంటే ఎక్కడెందుకు చెప్తున్నారు దాన్ని? ఎక్కడో యెషయా గ్రంథంలో ఉంటే మీరు దాన్ని ప్రకటన గ్రంథంలో ఎందుకు అప్లై చేస్తున్నారు దాన్ని మీరు? ఎస్, అదే కరెక్ట్, మీరు చేసిందే కరెక్ట్. ఎవరి గొర్రెపిల్ల? ఎవరిని వదిలింపబడిన గొర్రెపిల్ల? యోహాను గారు అంటున్నారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, వదిలింపబడిన గొర్రెపిల్ల. ఎవరు? యేసుక్రీస్తు. మీకు ఎలా తెలిసింది? ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న వధింపబడిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు మీకు ఎలా తెలిసింది? కేవలము పరిశుద్ధ గ్రంథం
గ్రంథములో వ్రాయబడిన ఇతర లేఖనాలను మీరు పరిశీలన చేసినప్పుడే మీ ఉదయింపబడిన దేవుని గొర్రెపిల్ల ఎవరో మీకు తెలిసింది. అలా కాకుండా మిగతా లేఖనాలను మీరు పెట్టించుకోకపోతే ఇక్కడ గొర్రెపిల్ల మీకు నిజంగా గొర్రెపిల్లగానే ఉంటుంది. అవును కదండి? అక్షరార్థంగానే నిజంగానే గొర్రెపిల్లలాగానే మీకు కనిపిస్తుంది. కానీ మీరు అక్షరార్థంగా కాకుండా ఇక్కడ చెప్పబడిన వధింపబడిన గొర్రెపిల్లని ఎవరని మీరు భావిస్తున్నారు? యేసుక్రీస్తుని మీరు భావిస్తున్నారు. ఎందుకు? ఏ ఆధారంతో మీరు ఎలా భావిస్తున్నారు అంటే మీకున్న ఆధారము, మీకున్న బలము, మీకున్న శక్తి లేఖనాలే, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఇతర లేఖనాలు. అలాగే ఎలాగైతే వధింపబడిన గొర్రెపిల్ల అనగానే మీరు యేసుక్రీస్తుని చెప్పగలిగారు, అలాగే ఇద్దరు సాక్షులు ఎవరు అనగానే వాళ్ళ పేర్లు మీరు చెప్పగలగాలి. ఎలా చెప్పగలము అంటే దేవుడు పరిశుద్ధ గ్రంథములో వారికి ఉన్నటువంటి గుణలక్షణాలను, వారి క్యారెక్టర్స్ని, వారి జీవిత విధానాన్ని ఆయన స్పష్టంగా గ్రంథంలో రాయించారు. కాబట్టి ఆ గ్రంథాన్ని చదివినప్పుడు వారికి ఉన్న గుణలక్షణాలను బట్టి వారు ఎవరో మనం స్పష్టంగా చెప్పవచ్చు. చూద్దాం, మొదటి వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయట విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రక్కుదురు. ఇక్కడ దేవుడు ఒక కొలకర్ర ఇచ్చి ఆలయాన్ని కొలత వేయమని ఆయన చెబుతూ ఉన్నాడు. కొలత వేస్తే ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఇక్కడ 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టాలి. రెండవది ఏంటంటే, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టాలి. ఒకటి పూజించే వాడిని కొలత వేయాలి, రెండవది బయట ఉన్న వాళ్ళని అన్యులని కొలత వేయకుండా విడిచిపెట్టాలి. అది అన్యులకి ఇవ్వబడును. ఎంతకాలము? వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు, లేదా 1260 దినాలు, లేదా 7లో సగం. ఆ వ్యూ మీకు ఉండాలి తప్ప దురదృష్టం ఏంటంటే ఇక్కడ 42 నెలలు అనగానే 3.5 సంవత్సరాలు అనగానే మన భక్తులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే 7 ఏళ్ల మహాశ్రమంలోకి, 7 ఏళ్ల పెళ్లి ముందు గుర్తొచ్చేస్తుంది వీళ్ళకి. గమనించాలి, ఇక్కడ మీరు 42 నెలలు అన్నా, 1260 రోజులు అన్నా, 3.5 సంవత్సరాలు అన్నా, కాలములు అర్ధకాలములు అన్నా ఒకే మీనింగ్. 3.5 సంవత్సరాలు. 7 అనేది పరిపూర్ణ సంఖ్య బైబిల్లో. దేవుడు 7 దినముల్లోగా తన పని అంతటిని పూర్తి చేసి 7 దినాల విశ్రమించాడు. కాబట్టి సంపూర్ణానికి సూచన. 7లో సగము 3.5 అంటే కొంతకాలము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 వ్యక్తులు మరోసారి చదువుతాం. దేవుడు యొక్క ఏమన్నాడు? ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఎంతకాలం తొక్కుతారండి? 42 నెలలు. అంటే 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు అనగా పరిపూర్ణములో సగం, కొంతకాలము. మీరు దేవుని కార్యక్రమాన్ని మీరు గమనిస్తే ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు కాని వారు అన్యులుగా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉందండి. దేవుడు కొంతకాలము ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఆ కాలములో అన్ని జనులు దేవుడు లేనివారిగా, ధర్మశాస్త్రము లేనివారిగా ఈ లోకంలో వారు బ్రతికారు. అవునా కాదండి? కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి 3.5 సంవత్సరాలు లేదా 42 నెలలు అనగానే మీరు అక్షరార్థంగా 3.5 సంవత్సరాలు తీసుకోవడానికి వీలు లేదు. ప్రారంభములో దేవుడు తన ప్రజలైనటువంటి తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాలంలో మిగిలిన వారు అన్యజనులుగా జీవించారు. కొంతకాలము, 3.5 సంవత్సరాలు అంటే కొంతకాలము.
ఇప్పుడు చూడండి, నేను నేను మూడవ వచనం, నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చుదును. ఆ కాలంలో, ఏ కాలంలో? ఈ 3.5 సంవత్సరాల కాలంలో, 42 నెలల కాలంలో నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను. వారు గోనె బట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తారు. ఎంతకాలం అండి? 1260 రోజులు. నెలకి 30 రోజులు చొప్పున 42 నెలలకి 42 × 30 1260. 1260 దినాలన్నా, 42 నెలలు అన్నా, 3.5 సంవత్సరాలన్నా కూడా అర్థము ఒక్కటే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా 7 ఏళ్ల మహాశ్రమలు, మొదటి అర్ధవారము, రెండవ అర్ధవారం అని మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు అనుకోండి, బైబిల్ అర్థం కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఎంతకాలము దేవుడు తన ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాడండి? 1260 రోజులు, అనగా 3.5 సంవత్సరాలు. అనగా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రము ఇయ్యబడిన కాలము. అప్పటికి ఇంకా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణము కాని కాలములో దేవుడు ఇద్దరు సాక్షులను దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఇది అయిపోయిందండి, ఆల్రెడీ ఓవర్. ఇంకా భవిష్యత్తులో జరుగుతుంది అనుకోకుండా ఇంకా చూద్దాం, పూర్తి వివరాలు తర్వాత చూద్దాం. వీరు ప్రవచిస్తారు. 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. వీరెవరండి? వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభములనై ఉన్నారు. వీరు 1260 సంవత్సరాలు ప్రవచిస్తారు. ఎలా ప్రవచిస్తారు? గోనె బట్ట ధరించుకొని. గోనె బట్ట ధరించుకోవడం ఏంటి? గోనె బట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే దుఃఖానికి, విచారంలో ఉన్నదానికి సూచన. మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, రాసుకుని ఇంటి దగ్గర చదవండి. ఆదికాండము 37వ అధ్యాయం 34వ వచనము, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 31వ వచనము, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు, దినవృత్తాంతములు 1వ గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనము. ఈ వచనాల్లో మీరు చూసినట్లయితే ఈ గోనె బట్ట ధరించుకోవడం అనేది విచారంలో ఉన్న లేదా దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి అతని స్థితికి సాదృశ్యంగా ఉంది. నీవు విచారం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనోవేదనలో ఉన్నప్పుడు నీవు మంచి బట్టలు, రాజబట్టలు కట్టుకుని నీవు ఉండలేవు. ఆ సందర్భాలు మీరు చూసినట్లయితే వారు బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు గోనె బట్ట ధరించుకున్నట్టుగా మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇద్దరు ప్రవక్తలు ఎలాంటి బట్టలు కట్టుకుని ధరించుకుని వారు ప్రవచిస్తున్నారు? గోనె బట్ట. నిజంగా గోనె బట్ట అనుకోకండి మీరు. ఇక్కడ ఏమిటంటే వారు ఈ లోకంలోనికి వచ్చి ప్రవచించే నాటికి లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించే నాటికి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు. ఇక ప్రజలందరూ కూడా వారి ఇష్టానుసారముగా తిరుచు, త్రాగుచు, సుఖించుచు, ఎవడి దారి వాడు అన్నట్టుగా సృష్టికర్తను విడిచిపెట్టి పక్కన పెట్టి సృష్టినే పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరి భ్రష్టులుగా జీవిస్తున్నటువంటి కాలంలో వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వారు గోనె బట్ట ధరించుకుని ప్రవచిస్తూ ఉన్నారు. అనగా వారు ప్రవచించే కాలము బహు భయంకరమైనటువంటి కాలము అనే సంగతి మీరు గుర్తించాలి. వీరెవరండి? దేవుని ఎదురు నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములను అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే మాట మనకి జకర్యా గ్రంథంలో కూడా చూడొచ్చు. 4వ అధ్యాయము 3వ వచనములోను 11, 12, 13, 14 వచనాల్లో కూడా ఇదే మాటలు మనం చూడగలం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటి అంటే వీరు ఒక చాలా ప్రాముఖ్యమైన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న ప్రవక్తలు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఎవరు మామూలు వారు కాదండి. చూద్దాం, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం చూసినట్లయితే 3వ వచనంలో, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క 1, ఎడమ పక్క 1 కనబడుచున్నవి. 11వ వచనము, దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి అని 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను
ఏమిటివనియు నేను అతనిని అడుగుగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారని, అభిషేకము పొందిన వారని కింద ఫుట్నోట్లు. కాబట్టి వీరిద్దరూ కూడా దేవుని దగ్గర ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించాలి. సరే, మంచిది. ఎవరి ఇద్దరు వారి పేర్లు ఏమిటి? ఇందాక వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనగానే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మీరేం చెప్పారు? యేసుక్రీస్తు అని మీరు చెప్పగలిగారు. ఏ ఆధారంతో మీరు చెప్పగలిగారు అంటే మీకున్న ఆధారము లేఖనాలే, బైబిలే. అలాగే ఇక్కడ ఈ ఇద్దరు యొక్క ప్రవక్తల యొక్క పేర్లు మీరు చెప్పగలరా? అవును, చెప్పగలము. ఎలా చెప్పగలము అంటే దేవుడు అక్కడ వారికి కొన్ని లక్షణాలు, వారికి ఉన్నటువంటి లక్షణాలను దేవుడు చెప్పాడు అక్కడ. ఆ లక్షణాలను చూస్తే మనం వారెవరో స్పష్టంగా చెప్పగలం. చూద్దాం 5వ వచనం. ఎవడైనను, 4వ వచనం మళ్ళా చదువుతాను ఒకసారి. వీరు భూలోకములకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. 5వ వచనము. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలుబడలి వారి శత్రువులను దహించును గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన వాడు అలాగునా వాడు చంపబడవలను. ఇక్కడ ఒక లక్షణం చెప్తున్నాడు. ఏమిటంటే వీరికి ఎటువంటి లక్షణం ఉందంటే, ఎవరైనా వాళ్ళకి హాని చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ నోట్లో నుండి, ఎవరి నుండి? ప్రవక్తల నోట నుండి అగ్ని బయలువెడలి వాళ్ళ శత్రువుల్ని దహించి వేస్తుందంట. ఇటువంటి లక్షణం ఉన్నటువంటి ప్రవక్తలు, 10వ వచనంలో ఇద్దరు గురించి ఏముందని ఇక్కడ? ప్రవక్తలు. ఇక్కడ 3వ వచనంలో 2 సాక్షులు అన్నాడు, 10వ వచనంలో 2 ప్రవక్తలు అన్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో. మరి ఎవరైనా శత్రువులు ఎదురు తిరిగినప్పుడు తమ నోటి మాట ద్వారా శత్రువులను కాల్చివేసినటువంటి ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అనే విషయం మనకు అర్థం కావాలి అంటే లేకపోతే బైబిల్ ఒకసారి తిరగాలి, దేవుని వాక్యం చూడాల్సిందే. చూద్దాం, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి ఎవరైనా. అందుకు ఎవరండి? ఏలియా. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే, చూడండి ఎంత స్పష్టంగా ఉందో, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించుగాక అని 50 మంది అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించి వేసెను. ఒక ఆయన ఎవరు? ఏలియా. 2వ ఆయన ఎవరు చూద్దాం. ఇంకా ఇటువంటి లక్షణాలు ఇంకెవరికి ఉన్నాయో చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. మీరు ఆ గ్రంథం మొత్తాన్ని చదివినట్లయితే కొంతమంది మరి మోషేకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తారు. చేసినప్పుడు ఏమైందో ఒక మాట చూద్దాం. 16వ అధ్యాయము 32 నుండి 35 వచనాలు. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులనందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూడిరి. భూమి వారిని మృంగివేసెను. వారి సమాజము ఉండకుండా నశించిరి. వారు చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. 35వ వచనము. మరియు యెహోవా వద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. శత్రువులు ఎదురు తిరిగినప్పుడు తన నోటి నుండి వెలువైన అగ్ని ద్వారా శత్రువులు నశించే శక్తి ఎవరికి ఉందండి? మోషేకి ఉంది. ఒక ఆయన ఏలియా, 2వ ఆయన మోషే. ఎంత మాత్రం అనుమానం లేదండి. ఈ 2 సాక్షులు లేదా 2 ప్రవక్తలు ఎవరు అని మీరు ఆలోచన చేసినట్లయితే ఒక ఆయన ఏలియా, ఇంకొక ఆయన మోషే ఏలియా. ఇంకా చూద్దాం కొన్ని మాటలు చూద్దాం. 6వ వచనము. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడు రక్తము గోర్చుటకును నానా విధములైన తెగుళ్లతో భూమి బాధించుటకును వారికి అధికారము కలదు. ఒక ఆయనకి అక్కడ ఏముంది? ఇక్కడ క్యారెక్టర్ వారు తాము అనగా ఇద్దరికి తాము
ప్రవచింపు దినములు వర్షము కురియకుండా ఆకాశమును మూయటకు అధికారం కలదు. ఎవరైనా వర్షము కురియకుండా ఆకాశాన్ని ఆపు చేశారా? వర్షము కురియకుండా ఆపు చేశారా? ఎవరు? ఏలీయా. ఏలీయా గారు, మీరు రాజుల గ్రంథము చూసినట్లయితే మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కురవకుండా ఆకాశాన్ని మూసే అధికారము ఉన్నది. అంతేకాకుండా వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఇక్కడ మరి కొన్ని లక్షణాలు చూపిస్తున్నాడు. ఒక్క లక్షణం ఏంటి? వారు ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవకుండా ఆగిపోతుంది. ఇంకొక లక్షణం ఏమిటంటే మరి నీళ్ళని రక్తముగా మార్చేస్తున్నారు. అంతేకాకుండా నానా విధములైన తెగుళ్ల చేత మరి వారికి ఇష్టమైన భూమిని బాధించడానికి వారికి అధికారము కలదు. ఇటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయని చూద్దాం మనం. ఇటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయని మనం ఆలోచన చేసినట్లయితే రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏలీయా కనిపిస్తూ ఉంటాడు మనకి. ఇక్కడ ఏలీయా ఎవరండి? ఏలీయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచినను వర్షమైనను పడదని ప్రకటించేశాడు. ఇక రెండవ లక్షణం చూద్దాం. మరి నానా విధమైన తెగుళ్ళు, అంతేకాకుండా నీళ్లను రక్తముగా మార్చే శక్తి ఎవరికి ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే మోషే గారికి ఉన్నట్టుగా మనం చూడగలం. నిర్గమకాండము 7వ అధ్యాయము 20వ వచనము, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి 7 నీళ్లను కొట్టగా 7 నీళ్లను రక్తముగా మార్చబడిపోయాయి. నీళ్లను రక్తముగా మార్చే శక్తి ఎవరు కలిగి ఉన్నారు? మోషే గారు. అలాగే మరి తెగుళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 9వ అధ్యాయము 3వ వచనము 9వ వచనము 14వ వచనము, పొలంలో నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి నీ గాడిదల మీదకి నీ ఒంటెల మీదకి నీ గొర్రెల మీదకి నీ వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. 9వ వచనం, అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటను మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దొద్దురులగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి ఇక ఈ గ్రంథాలను మీరు చూసినట్లయితే వారి జీవిత కాలంలో వారు తమకిష్టం వచ్చినప్పుడు ఆ నీళ్లను రక్తముగా మార్చివేయడము, నానా విధమైన తెగుళ్లతో తమకిష్టం వచ్చినప్పుడు చేయడానికి వారు అధికారము కలిగి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధారాలను మనం ఏం చెప్పగలమంటే ఆ ఇద్దరు సాక్షులు లేదా ఇద్దరు ప్రవక్తలు ఎవరు అంటే ఒక ఆయన ఏలియా, ఇంకొక ఆయన మోషే. ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా. మోషే ఏలియా లేదా ఏలియా మోషే, ఇద్దరు సాక్షులు. వీళ్ళు వచ్చారా మరలా వస్తారా? ఆల్రెడీ వాళ్ళు పుట్టారు, వాళ్ళ పని వాళ్ళు ముగించుకెళ్ళి వెళ్ళిపోయారు. సరే, మంచిది, ఇంతవరకు బాగానే ఉంది. ఇక నుంచి కొంచెం రసవత్తరంగా ఉంటుంది సన్నివేశం. ఏమవుతుందో చూడండి. 7వ వచనం, వారు సాక్ష్యం చెప్పుడు ముగింపగానే ఆ అగాధములో నుండి 7వ వచనం, వారు సాక్ష్యం చెప్పుడు ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎప్పుడు చంపింది చెప్పండి? వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే. ముగించిన తర్వాత చంపిందా క్రూర మృగము, లేకపోతే సాక్ష్యం ముగించక ముందు చంపేసిందా? సాక్ష్యం ముగించిన తరువాత. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. సాక్ష్యము చెప్పుట ముగించిన తరువాత, కంప్లీట్ చేసిన తరువాత క్రూర మృగం ఏం చేసింది? వారిని చంపింది. 8వ వచనము, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. ఎక్కడుంటాయన్న శవాలు? మహావీధిలో పడి ఉంటాయి. వారికి ఉపమాన రూపముగా సుడుమానియు ఐగుప్తునియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. 9వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. వారు చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? క్రూరముఖం వచ్చి చంపేసింది. వారు చచ్చిపోయారు. అంతవరకు బాగానే ఉంది. చనిపోయిన తరువాత 3 దినములన్నర వారిని సమాధిలో పెట్టడానికి వీలు లేకుండా చేశారు. చూడండి, వారి సమాధులలో పెట్టనియ్యరు అని అర్థం ఏంటి? ఆ సమాధిలో పెట్టకుండా ఆ శవాలు 3.5 రోజులు ఆ సంత వీధిలోనే పడి ఉన్నాయి అంటే అర్థం ఏం చెప్పండి?
వారి శవాల గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు మనకు తెలిసిన వారు కానీ, మన బంధువులు కానీ, మన ఆత్మీయులు కానీ ఎవరైనా రోడ్డు ప్రమాదములో చనిపోయి రోడ్డు మీద ఉంటే, లేదా ఏదో గుండెపోటుతోటో లేదా ఏదో బలహీనతో అకస్మాత్తుగా నడి రోడ్డు మీద చనిపోతే మీరు ఆ శవాన్ని అక్కడే విడిచిపెట్టి మనకెందుకని వెళ్ళిపోతారా? చెప్పాలి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఆ శవాన్ని మీరు ఇంటికి తీసుకుని వెళ్ళే చక్కగా సంస్కారం శవానికి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా చేసి చక్కగా మంచి సమాధిలో పాతి పెడతారు. కానీ ఇక్కడ వారి పరిస్థితి అలా లేదండి. వారి సాక్ష్యము చెప్పుట ముగించిన తరువాత క్రూరమృగము వచ్చి వారిని చంపేసింది. వారి శవాలు ఎక్కడున్నాయండి? నడి రోడ్డులో, సంత వీధిలో పడి ఉన్నాయి. వారి శవాలను చూసేవారు సమాధిలో పెట్టనివ్వటం లేదు. ఏమిటి సంగతి? వారి గురించి పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. చెప్పినంతకాలం బాగానే ఉంది. గోనె పట్ట ధరించుకుని వారు ప్రకటించినంతకాలం బాగానే ఉంది. వాళ్ళు చచ్చిన తరువాత వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. మోషే గాని ఏలియా గాని వారు జీవించిన కాలంలో దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క మాటలను వారి ప్రజల దగ్గర చక్కగా చేరవేశారు. దేవుని నుండి మాటలు అందుకుని ఆ మాటలను వారి ప్రజలకు అందించారు. కానీ వారు చనిపోయిన తరువాత వారి మాట పట్టించుకునే నాదుడు లేడు. ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు లేడు. మోషే కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చేటప్పటికే వారి మనసులు మారిపోయి వారి దగ్గర ఉన్నట్టు బంగారం అంతా పోగు చేసి ఒక దూరం చేసుకుని దానికి విగ్రహానికి వారు పూజించే భయంకరమైన పరిస్థితి ఆనాడే ఉంది. మోషే బ్రతికున్న కాలంలోనే ఉంది ఆ పరిస్థితి. మోషే చనిపోయిన తరువాత సాక్ష్యము చెప్పుడు ముగింపుగానే అనగా అర్థం ఏమిటి? దేవుడు వారికి ఇచ్చిన టయాన్ని వారు సక్రమంగా వినియోగించుకున్నారు. వారికి ఇచ్చిన టైం అయిపోయిన తరువాత మరేం చేయాలి? వెళ్ళిపోవాలి. దేవుడు ఇచ్చిన టైం అయిపోయి మీరేం చేయాలి? మీరు వెళ్ళిపోవాలి. వారి కాలాలను, వారి జీవితకాలాన్ని వారు ముగించుకున్నారు. కానీ వారి శవాలను ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ వాక్యంలో వారి శవాలను ఎవరు పట్టించుకోలేదు, నడి మీదే ఉన్నాయి. వాటిని సక్రమంగా సమాధి చేయడం లేదు అంటున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే వారి గురించి, ఆ శవాల గురించి, వారి గురించి పట్టించుకునే నాదులు ఎవరు లేరు. వారు దేవుడి దగ్గర నుంచి అమూల్యమైన జీవవాక్యాలను తీసుకొని చక్కగా మరి వారు మోషే గురించి ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించాడు. కానీ మోషే వెళ్ళిపోయిన తరువాత కనీసం ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించలేదు. అందుకే ధర్మశాస్త్రం వారిపై నేరారోపణ చేస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారు. మోషే కాలంలో మాత్రమే కాదు, ఏలియా కాలంలో కూడా వారు ప్రకటించిన తరువాత ఆ వారి మాటలను గాని, వారి వాక్యాన్ని గాని పట్టించుకునేవారు, లెక్క చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎలాగైతే ఒక అనాథ శవాన్ని నడి రోడ్డు మీద దిక్కుమాలిన స్థితిలో ఉంచినట్లుగా వారి మాటలను ఎవరు కూడా పట్టించుకోలేదండి. 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉపహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకుందరు. వాళ్ళు బ్రతికినంత కాలము అనేక మందికి వారు చాలా బాధాకరంగా, చాలా ఇబ్బందికరంగా, చాలా ఆయాసకరంగా వారు ఉన్నారు. వారిని ఇష్టపడ్డవారు ఎవరు లేరండి. అనేక మంది రాజులు, అనేక మంది మరి వ్యక్తులు వారి మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూడొచ్చు లేఖనాల్లో. మీరు పాత నిబంధన గ్రంథం చదివినట్లయితే వారికి ఏ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో మీరు చూడవచ్చు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ చూడండి 11వ వచనం, అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. వారు చనిపోయారు, క్రూరమృగము చంపేసింది. వారి శవాలు నడి రోడ్డు మీద ఉన్నాయి. వారి శవాలను ఎవరు కూడా సమాధిలో పెట్టనివ్వడం లేదు. ఎన్ని రోజులు? 3.5. మళ్ళీ ఇక్కడ 3.5 అంటే కొంతకాలము. ఎంతకాలము? కొంతకాలము వారి మాటలు ఎవరు లక్ష్య పెట్టలేదు. అంతేగా నిజంగా శవాలని సమాధిలో పెట్టనివ్వకపోవడం కాదండి. దానికి కారణం చెప్తాను. నిజంగా చాలా మంది శవాలు అనుకుంటారు, చచ్చిపోతారు, నిజంగా చచ్చిపోతారు. వాళ్ళు డెడ్ బాడీస్ని పెట్టినవరు అనుకుంటున్నారు చాలా మంది. అది 100% రాంగ్, తప్పది. బైబిల్ ఒప్పుకోదు. అది ఎందుకు ఒప్పుకోదు అంటే దేవుని వాక్యం చదివిస్తా ఉంది. చూడండి
11వ వచనం మళ్ళా చదువుతున్నాను. 3 దినములు ఉన్నారు ఆయన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊరు నిలిచిరి. వారిని చూసిన వారికి మిగుల భయము కలిగాను. చచ్చిపోయారు, ఆ శవాలు రోడ్డు మీద ఉన్నాయి. 3.5 దినాలు ఎవరు సమాధిలో పెట్టనివ్వలేదు. 3.5 దినములైన తర్వాత మరలా వారిలోనికి జీవాత్మ వస్తే తిరిగి బ్రతికారంట. అలా సాధ్యమా? దేవుని చట్టం ఏం చెప్తుంది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము, మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు. నువ్వు ఒకసారి చచ్చిపోతే తిరిగి బ్రతకడానికి వీలు లేదు. సెకండ్ కమింగ్ వరకు నీకు హక్కు లేదు. నేను లేదండి ఇప్పుడు చనిపోతాను మరలా బ్రతుకుతానంటే దేవుని రూలు ఒప్పుకోదు. హెబ్రీ పత్రిక 9:27, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని దేవుడు నియమించెను. మరి ఏలీయా మోషేలు చనిపోయారా లేదా? మోషే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే అతని సమాధి ఎక్కడ ఉందో నేటి వరకు ఎవరికి తెలియదు అన్నాడు. అనగా శరీర సంబంధమైన మరణాన్ని రుచి చూశాడు. మరి ఏలియా చనిపోయా లేదా? అనేక మంది ఏలియా అగ్ని రథము చేత పరలోకానికి ఆరోహణం అయిపోయాడు అనుకుంటున్నారు. అది తప్పు. ఏలియా కూడా శరీర సంబంధమైన మరణాన్ని రుచి చూశాడు. అందులో ఎంత మాత్రం అనుమానము లేదు. ఈ వివరాలు మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే మరి ఏలియా హానోకులు పరలోకం వెళ్ళారా లేదా అనే క్యాసెట్ మీరు విన్నట్లయితే ఈ విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి మరి యూనివర్సల్ బైబిల్ కాలేజ్ ద్వారా విడుదలైనటువంటి ఏలియా హానోకులు పరలోకం వెళ్ళారా లేదా, వారు ఎక్కడున్నారు అనే సిడి లేదా ఆడియో క్యాసెట్ మీరు విన్నట్లయితే పూర్తి విషయాలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి ఏలియా గాని హానోక్ గాని మోషే గాని వీరు శరీర సంబంధమైన మరణాన్ని రుచి చూశారు. ఒకసారి వారు శరీర సంబంధంగా మృతి పొందారు. మోషే శరీర సంబంధంగా మృతి పొందాడు, ఏలియా కూడా శరీర సంబంధంగా మృతి పొందాడు. మరలా వారు తిరిగి బ్రతుకుతారా? బ్రతకరు. దేవుని చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. సరే మంచిది. ఇక్కడేమిటి మరి ఈ శవంలోనికి జీవాత్మ వచ్చి ప్రవేశించగానే వారు తిరిగి సజీవం నిలిచారు అని ఉంది. దీని అర్థం ఏంటి? ఇక్కడ 3 దినమైన తర్వాత వారిలో జీవాత్మ వచ్చినప్పుడు వారు తిరిగి బ్రతికారంట. తిరిగి బ్రతకడం ఏంటి? ఎలా బ్రతికారు? మోషే ఏలియాలు ఇద్దరు సాక్షులు అని చెప్పుకున్నాం. ఆ ఇద్దరు ప్రవక్తలు కూడా మోషే ఏలియాలు అని చెప్పుకున్నాం. మరి 3 దినములు అంటే అర్థం ఏంటి? కొంతకాలము, నాట్ ఫుల్ టైం. కొంతకాలమైన తరువాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చినప్పుడు వారితో కూడా తిరిగి బ్రతికారంట. మరి చూద్దాం వీరి గురించి ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి మరి లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మంచి మాట ఉంది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని ఉంది. అనగా దేవుడు తన పాత నిబంధన కాలంలో కొన్ని విషయాలు ప్రకటించాడు. ఏంటంట? ఆ మహాదినము రాకమునుపు నేను నా ప్రవక్త ఏలీయాను మరలా పంపిస్తాను అన్నాడు. పంపిస్తాను అన్నాడు కాబట్టి అది నెరవేరాలా వద్దా? నెరవేరి తీరాలి. కాబట్టి చూద్దాం ఈ మాట నెరవేరిందో లేదో చూద్దాం. ఒకసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19-23 వచనాలు చదవండి ఎవరైనా. యోహాను సువార్త 1వ అధ్యాయము 19-23. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనక ఒప్పుకొనెను, క్రీస్తుని కారని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను. అందరూ అడుగుతున్నారు, ఏమండి యోహాను గారు నీవు ఏలియావా? మరి మలాకీ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా ఏలియాని మరలా దేవుడు పంపిస్తారని ఉంది కదా, కాబట్టి మేమందరం ఏలియా కోసం ఎదురు చూస్తున్నాము, నీవు ఏలియావా అని అంటే యోహాను అన్నాడు, నేను కాదు, నో. సరే మంచిది, యోహాను గారు ఒప్పేసుకున్నారు స్వయంగా నేను ఏలియాని కాదు అని. ఒకసారి యేసు ప్రభువుని అడుగుదాం, ఆయన సాక్ష్యం ఏమంటారో చూద్దాం. యేసు ప్రభువా
మరి ఏలీయా గారు మరలా ఈ లోకానికి వస్తారని మలాకీలో ఉంది కదా, ఆ వచనం నెరవేరిందా లేదా అని అడుగుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలీయా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, అనగా యేసుప్రభువు మాట్లాడుతున్నారు, ఏలీయా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే. ఎందుకు నిజం? ప్రవచనం అందక్కడ ఏలీయా తిరిగి వస్తాడు, నేను మరలా ఏలీయాను ఈ లోకానికి పంపిస్తాను అని దేవుడు ప్రవచింపజేశాడు. కాబట్టి ఆ వాక్యం నెరవేరి తీరాలి. వాక్యం తప్పుకోవడానికి వీలు లేదు. కాబట్టి యేసుప్రభువు చెప్తారు, నిజమే, ఏలీయా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అన్నమాట నిజమే. 12వ వచనం, అయినను ఏలీయా ఇదివరకే వచ్చాను. ఇప్పుడు వచ్చాడు? పాత నిబంధనలో కొత్త నిబంధన? ఇక్కడ యేసుప్రభువు గారు మాట్లాడేది ఏలీయా ఆల్రెడీ వచ్చేసాడు. మలాకీలో చెప్పబడినటువంటి ఏలీయా ప్రవచనం నెరవేరిపోయింది అని చెప్తున్నారు. మళ్ళా 12వ వచనం, ఏలీయా ఇదివరకే వచ్చాను, వారు అతని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసి వచ్చాడు. కానీ వచ్చిన వాడు ఏలీయా అన్న సంగతి వారికి తెలవక తమ ఇష్టం వచ్చినట్లు చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందవచ్చునని మీతో చెప్పుచున్నాను నేను. 13వ వచనం, అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పిన శిష్యులు గ్రహించిరి. ఏలీయా వచ్చాడు అంటే వీళ్ళు ఏ ఏలియా ఆలోచిస్తున్నారు? వీళ్ళు శిష్యులు పాత నిబంధన కాలంలో 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసివేసిన ఆ ఏలీయా గురించి ఆలోచించడం లేదు. వీళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? బాప్తిస్మమిచ్చు యోహాను. అంటే బాప్తిస్మమిచ్చు యోహానే ఏలియానా? ఏలియా చచ్చిపోయి అతని ఆత్మ యోహానులో ప్రవేశించిందా? నో, లేదు. అలా ఒకరి ఆత్మ ఇంకొకరు ఆత్మలు ఒక దాంట్లో ఒకటి దూరము. బైబిల్ సిద్ధాంతం ప్రకారం ఏలియా ఏలియాయే, బాప్తిస్మమిచ్చు యోహాను యోహానే, ఆయన ఈయనే, ఏమి తేలేదు. మరేమిటి? మరి బాప్తిస్మమిచ్చు యోహాను గారిని పట్టుకుని యేసుప్రభువు గారు ఏలియా అంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారికి తెలియదంటారా? 3 దినములైన తరువాత ఆ శవములలో జీవాత్మ వచ్చి ప్రకటించి ప్రవేశించగానే ఆ 2 శవాలు ఏమైంది? బ్రతికిని ఎలా బ్రతికినా చూపిస్తుంది ఇక్కడ. ఏలియా శవం ఎలా బ్రతికినా చూపిస్తుంది ఇక్కడ. ఏలియా నిజంగా శవం బతికిపోవడం కాదు, ఏలియా యొక్క శవము ఎలా బ్రతికిందో యోహాను గారి రూపంలో చూపిస్తున్నాడు ఇక్కడ. యోహానే, ఏలియా ఏలియా యోహాను కాడు, యోహాను ఏలియా కాడు. అందుకనే యోహాను గారు నువ్వు ఏలియా అంటే నేను ఏలియానా కాను అన్నాడు. నిజం, అందులో ఏం తప్పులేదు. కానీ యేసుప్రభువు ఏమన్నారు? ఏలియా గారు ఆల్రెడీ వచ్చారు, అన్ని ఆయన చేయాల్సిన ఆయనకి చేసేసారు అన్నారు. ఏంటి? యోహాను గారిని పట్టుకుని ఏమన్నాడు? ఏలియా అంటున్నాడు. ఏంటి ఇక లాజిక్ ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? దీని సమాధానం లూకా సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వచనంలో, పరిశుద్ధాత్మతో నిన్నుకొనిన వారై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. 17వ వచనము, మరియు ఇక్కడ చెప్పబడిన మాటలు ఎవరి గురించో తెలుసా? బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చెప్తున్న మాటలు. 17వ వచనం, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును పిల్లల అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు ఏలీయా యొక్క శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఈ యోహాను గారు ఎవరనుకున్నారు మీరు? ఏలీయా యొక్క ఆత్మయు ఏలీయా యొక్క శక్తియు కలిగి వచ్చాడు. అనగా ఆ చనిపోయిన శవములోనికి 3.5 దినములైన తరువాత జీవాత్మ వచ్చినప్పుడు తిరిగి బ్రతికింది అంటే అర్థమేంటి తెలుసా? ఏలీయా పాత నిబంధన కాలంలో వాక్యాన్ని ప్రకటించి చనిపోయిన తరువాత కొంతకాలానికి ఏలీయా యొక్క ఆత్మ ఏలీయా యొక్క శక్తి అనగా అటువంటి ఆత్మ కలిగిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా?
యోహాను అనగా అప్పుడు చనిపోయిన శవము, పాత నిబంధన కాలంలో చనిపోయి 300 దినములు కొంతకాలము గ్యాప్ ఉన్న శరీరం అలా బ్రతికింది. ఎప్పుడు ఏ రూపంలో? యోహాను గారు. అనగా తిరిగి బ్రతికింది. చూసారు శవాలు? ఎవరనుకున్నారు? ఒక శవం బ్రతికింది. ఏలియా శవం. అది ఎవరో తెలుసా? యోహాను. మరి మోషే శవము బ్రతికిందా లేదా? బ్రతికింది. ఎవరు? యేసుక్రీస్తు. యోహాను మోషే ఎవరు అంటున్నారు బ్రతుకున్న కాలంలో? 2 అధ్యాయంలో నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు, ఆయన చెప్పిన ప్రతి మాట మీరు వినాలి, ఆయన మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా నాశనం అయిపోతాడు, సర్వనాశనం. అందుకే నువ్వు ఏలియావా లేకపోతే ఆ ప్రవక్తవా? నువ్వు ఆ ప్రవక్తవా అంటున్నారు. ఆ ప్రవక్తని ఏ ప్రవక్త? అందరూ ఒక ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రవక్త యేసుక్రీస్తు. పాత నిబంధన కాలంలో మోషే ఏలియాలు వచ్చారు, ప్రకటించారు గోనెపట్ట ధరించుకుని. వారు చనిపోయిన తరువాత వారి మాటలు ఎవరూ లక్ష్య పెట్టలేదు. అదే వారిని సమాధుల్లో పెట్టలేకపోవడం. 3 దినములైన తరువాత అనగా కొంతకాలానికి 3 అక్షరార్థంగా 1 రోజు 2 రోజులు 3 రోజులని గంటలు లెక్కకండి. కొంతకాలం తరువాత జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగానే వారు తిరిగి బ్రతికారు. అంటే అర్థం ఏమిటి? మోషే లాంటి ఆత్మ కలిగిన వాడు, మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు. ఏలియా వంటి ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను. వారు తిరిగి బ్రతికారా లేదా? బ్రతికారు. చూడండి 12వ వచనము 11వ వచనము. అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యుద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరే. ఎవరైనా? యేసుక్రీస్తు బాప్తిసమిచ్చే యోహాను. యేసుక్రీస్తు బాప్తిసమిచ్చే యోహాను. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగిన. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఎంత చక్కగా ఉన్నాయి దేవుని వాక్యాలు, మాటలు. ఎవరో వచ్చి వాళ్ళు మోషే ఏలియాలను మరలా చంపేస్తారని, నిజంగానే నడి రోడ్డు మీద దిక్కుమాల చేస్తారని, తిరిగి మరలా వాళ్ళు బతుకుతారని, ఇవన్నీ తప్పుడు బోధలు. పాత నిబంధన కాలంలో మోషే ఏలియాలు వచ్చారు. 42 నెలలు లేదా 1260 దినాలు వారు ప్రవచించారు. 3 సంవత్సరాలంటే 7లో సగం 3.5. కొంతకాలం అంటే కొంతకాలము, నాట్ ఫుల్ టైం. వారి సాక్ష్యం ముగించగానే, అనగా వారి పని అయిపోగానే వారు తమ పని ముగించుకున్నారు. మట్టిలో కలిసిపోయారు. శరీరాలు మట్టిలో కలిసిపోయాయి. వారి ఆత్మలు దేవుడు దయచేసిన నెమ్మది పొందే స్థలంలోనికి వెళ్ళిపోయాయి. వారి శవాలను 3 రోజులు 3.5 దినాలు బయట ఉంచాడు. అర్థం ఏంటంటే వారి మాటలు ఎవరు పట్టించుకోలేదు. వారి మాటలు, వారు చెప్పిన మాటలు, వారు చెప్పినటువంటి వాక్యాల గురించి లక్ష్య పెట్టే నాదులు ఎవరు లేరు అని అర్థం. అంతేగా నిజంగా వారి శవాలను ఉంచడం కాదు. 3 దినములైన తరువాత, అనగా కొంతకాలం అయిన తరువాత ఆ 2 శవాలు ఏమైపోయి తిరిగి బ్రతకడం. నిజంగా అక్షరార్థంగా బ్రతకడం కాదు. మోషే వంటి ప్రవక్తగా యేసుక్రీస్తు వారు కనిపిస్తా ఉన్నారు. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగిన వ్యక్తిగా బాప్తిస్మిచ్చే యోహాను గారు కనిపిస్తా ఉన్నారు. అదే 11వ వచనం చెప్పబడిన మాట మళ్ళా చూడండి. అయితే 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిందే లేదా? వారు బ్రతికారా లేదా? బ్రతికారు. వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగిన. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, 2 సాక్షులు వచ్చారు. గోని బట్ట ధరించుకుని 1260 రోజులు లేదా 3.5 సంవత్సరాలు లేదా 42 నెలలు ప్రవచించారు. వారు చంపబడ్డారు. వారి శవాలు నడి రోడ్లో ఉన్నాయి. 3.5 రోజులు కొంతకాలము జరిగిపోయింది. ఇది కొంతకాలమైన తరువాత దేవుని జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగానే వారు తిరిగి బ్రతికారు. ఎలా? మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు, ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడు బాప్తిసమిచ్చే యోహాను. వారు కూడా వారి పని ముగించుకుని వెళ్ళిపోయారు. ఇక భవిష్యత్తులో నీకోసం మరలా 2 సాక్షులు మరలా నీకోసం రారు. ఇట్ ఈస్ ఓవర్, అయిపోయింది. వారు వచ్చి వారి పని చేసి వెళ్ళిపోయి నువ్వేం చేయాలో, నువ్వెలా బ్రతకాలో నాకు పుస్తకం ఇచ్చేశారు, కొత్త నిబంధన గ్రంథము. నువ్వు దాన్ని చదవాలి, దాని వాక్య ప్రకారం నీవు
జీవించాలి, నీ ఆత్మీయ స్థితిని చక్కదిద్దుకోవాలి. అప్పుడు యేసు ప్రభు వారు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు నీవు చక్కగా పరలోకానికి వెళ్ళే ఆ గొప్ప భాగ్యం నీకు లభిస్తుంది. అలా కాకుండా ఇంకా మరలా ఇద్దరు సాక్షులు వస్తారు, మరలా అక్షరార్థంగా 300 సంవత్సరాలు మళ్ళా ప్రవచిస్తారు, మళ్ళా చచ్చిపోయి మళ్ళా బ్రతుకుతారని నువ్వు అనుకుంటే అది నీ అజ్ఞానము, అవివేకం అవుతుంది తప్ప దేవుని వాక్యానుసారం కాదని వాక్యాన్ని వినే ప్రియ బిడ్డలు గ్రహించగలని మనం చేస్తూ ఉన్నాం. ఆ ఇద్దరు సాక్షులు వచ్చారు, వారి సాక్ష్యాన్ని ముగించారు. వారి సాక్ష్యాలు చక్కగా కొత్త నిబంధనలో లిఖించబడ్డాయి. ఆ సాక్ష్యాలు ఏమిటంటే, నీవు దేవుని కొరకు ఎలా బ్రతకాలి, నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, నీ బ్రతుకును ఎలా మార్చుకోవాలి, నీవు ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, నీ బ్రతుకేంటి, నీవు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు నీ హిస్టరీ, నీవు ఎలా ఉండాలో మొత్తం అంతా కూడా ఇందులో రాయబడింది. ఆ సాక్ష్యాన్ని నీవు చదివి గ్రహించి నీ జీవితాన్ని, నీ బ్రతుకు నువ్వు సరిచేసుకుంటే ఆయన వచ్చినప్పుడు మహాభూకంపము కలిగితే అనేక మంది నశించిపోయారు. చూశారు, యేసు ప్రభు వారు మరలా రెండవసారి వచ్చినప్పుడు అనీతిమంతులు అగ్ని గుండములో తోడతారు. అక్కడ అగ్ని ఆరదు, వారి పురుగు చావదు, యుగ యుగాలు బాధింపబడతారు. అలా కాకుండా నీవు ఆ వారు చెప్పినటువంటి సాక్ష్య ప్రకారం నీ బ్రతుకు నీవు మార్చుకుంటే, నీవు దేవుని వాక్య ప్రకారం జీవిస్తే, నీవు కూడా వారితో పాటు సదాకాలము యుగ యుగాలు పరలోకములో తండ్రి అయిన దేవుని సింహాసనమునందు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా కూర్చున్నారో ఆ రీతిగా నువ్వు కూడా కూర్చునే భాగ్యం నీకు కలుగుతుంది. ఆ సాక్ష్యాన్ని నీవు పాటించినప్పుడు, అనుసరించినప్పుడు. అలా కాకుండా నువ్వు భ్రమలో ఉండి ఎప్పుడో వస్తారు, ఎప్పుడో జరుగుతాయి అనుకుంటే నీ కాలం అయిపోద్ది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడు అనుమడు సమయం ఉండగానే నీ జీవితాన్ని చక్కదిద్దుకో. వారు సాక్ష్యం చెప్పి ముగించి వెళ్ళిపోయారు. ఆ సాక్ష్యం నీ ముందున్న కొత్త నిబంధన రూపంలో, ఆ సాక్ష్యం ద్వారా నీ బ్రతుకు నువ్వు సరిచేసుకో, పరలోకానికి వారసుడివిక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథము గంభీరమైనది. మాకు అవసరమైన వాక్యాలను మీరు అందించారు, స్పష్టంగా రాయించారు ప్రభువా. కానీ సాతానుడు గలిబిలి చేస్తూ మీ సాక్ష్యాన్ని, మా కొరకు మీరు అందించిన ఇద్దరు సాక్ష్యాన్ని గల్లంతు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపవాది. తండ్రి, మీ సాక్ష్యం సత్యమైనది, నిత్యమైనది కనుక అది గల్లంతు కానేరదు. ఆ సాక్ష్యాన్ని మేము తెలుసుకున్నాం. ఆ సాక్ష్యము ద్వారా నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు దేవుడు. ఆయన ఏ మాట చెప్పినా మీరు వినాలి, 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 వినాలి. ఆ మాట వినని వాడు జనులలో నుండి కొట్టివేయబడతాడు, సర్వనాశనం అయిపోతాడు. మీ సాక్ష్యం ప్రభువా, ఆయన మాట వినాలి, మా బ్రతుకులు సరిచేసుకోవాలి, అప్పుడే మాకు పరలోకం అని చెప్పారు. ఆ సాక్ష్యాన్ని మా జీవితాలకు అన్వయించుకొని మీ యొక్క వాక్య ప్రకారము జీవించి పరలోకమునకు వారసులయ్యే భాగ్యం మా అందరికీ అనుగ్రహించింది మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకను అనేక మందికి ప్రభుత్వ భాగ్యం అనుగ్రహించి మీరే మహిమ పొందగలరని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకు సకల మానవాళికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యేసుక్రీస్తు వారి ద్వారా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.